డబ్బు. ఈ కాలంలో ఈ డబ్బు ఉంటేనే మనిషికి విలువ, మనిషికి ఏదైనా ఈ డబ్బు ఉంటేనే. ఏ అవసరాన్ని తీర్చాలి అని అన్నా ఈ డబ్బే అవసరం. కానీ ఇది అందరి దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర మాత్రమే ఈ డబ్బు అనేది ఉంటుంది. ఎంతైనా ఈ కాలంలో ఈ డబ్బు ఎంతో అవసరం. మరి దీన్ని సంపాదించడం ఎలా? కొంతమంది నా కళ ఇది అని అంటూ ఉంటారు. కళ అని పైకి చెప్పిన ఆ కళని సాకారం ఎందుకు చెయ్యాలి అని అనుకుంటూ ఉంటారు అని అంటే ఆ డబ్బు కోసం. ఈ డబ్బు నా కళ అనేది సాకారం అయితే డబ్బులు వస్తాయి, నేను మంచిగా సెటిల్ అవ్వచ్చు అన్న మైండ్ సెట్ తోనే ఆ కళల్ని సాకారం చేసే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు చాలా మంది. ఇక్కడ వాళ్ళు కళ గురించి కాదు, డబ్బు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఆ ప్రయత్నాలు కూడా డబ్బు గురించే చేస్తూ ఉంటారు, కళ గురించి కాదు. ఈ డబ్బు కోసం చేసే ప్రయత్నంలో ఆ కళ ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతారు. నువ్వు డబ్బుల వెనుక పరుగు పెట్టినట్టు అవుతుంది. నా కళ అది అని చెప్పుకుంటూనే ఉంటావు, కానీ దానికోసం నువ్వు పని చెయ్యవు. నీ కళ సాకారం అయ్యేందుకు నువ్వు దానికోసం పని అనేది అస్సలు చెయ్యవు. ఉట్టి మాటలు చెప్పుకుంటూనే ఉంటావు. ఇలా కాదు నీ కళని నువ్వు సాకారం చేసే విధానం అయితే అస్సలు ఇది కాదు. ఊహలు ఊహించుకుంటూ ఉంటావు. నా కళ సాకారం అయితే నేను ఇది కొనాలి, అది కొనాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని. కానీ ఆ కళని సాకారం చేసేందుకు పనిని మాత్రం అస్సలు నువ్వు చెయ్యవు. దానివల్ల ఆ కళ అనేది సాకారం అవ్వదు, నీకు డబ్బు కూడా రాదు. రెండు అసాధ్యమవుతాయి మిత్రమా. నిజంగా ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి అని అంటే చెయ్యి. ముందు నువ్వు పని చెయ్యి, అది సాధించేందుకు నువ్వు పని చెయ్యి, కష్టపడు. అది సాకారం చేసుకునేందుకు, సాధించేందుకు నువ్వు కష్టపడు. క్రమం తప్పకుండా పనిని చేస్తూనే అలా ఉండు. అప్పుడు నీ కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఊహల్లోనే ఉండకు, ఊహలు ఊహించుకుంటూనే ఉండకు మిత్రమా. ఊహలు ఊహించుకోవడం తప్పు అని అనడం లేదు, పని చేస్తూ కష్టపడుతూ ఊహించుకో మిత్రమా, తప్పేమీ అస్సలు లేదు. అసలు నువ్వు నిజంగా కష్టపడితే, పని చేస్తే, పట్టుదలతో ముందుకు వెళితే ఆ డబ్బు నీ వెనుకే పరుగు పెడుతుంది. నువ్వు వద్దన్నా సరే అది నీ దగ్గరకు వచ్చేందుకు తపిస్తుంది. కనుక నీ కళ కోసం నువ్వు కష్టపడు, ఆశపడకు. పని ఏమో తక్కువ, ఆశలేమో ఎక్కువ అని అన్నట్లుగా ప్రవర్తించకు, పనులు చెయ్యకు మిత్రమా. నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాన్ని పట్టుదలతో, జాగ్రత్తతో చెయ్యి. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నీకు బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుంది అది. కనుక పని ఆపేసి ఊహల్లోనే ఉండిపోకు. క్రమం తప్పకుండా పని చేస్తూ ఊహలని కూడా ఊహించుకో, తప్పనేదే అస్సలేమీ లేదు. డబ్బు కావాలి అని పని అస్సలు చెయ్యకు. నా కళ నెరవేరాలి అని అనుకుంటూ పనిని చేస్తూ ఉండు మిత్రమా, అది ఖచ్చితంగా నెరవేరుతుంది, నీకు ఖచ్చితంగా గెలుపుని ఇస్తుంది, నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు మిత్రమా. డబ్బు వెనుక నువ్వు పరిగెత్తకు, ఆ డబ్బే నీ వెనుక పరిగెత్తేలా పని చెయ్యి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.